శ్రీమాత ప్రసాదించిన అమృత సారం యోగసారం. అమోఘమైన శరీర యంత్రం మనకు ప్రసాదించిన అమ్మను స్మరిస్తూ ఈ శరీరం మన కూడా ఉండగానే ఇందులో దాగి ఉన్న ఆనంద బిందువును అప్రమత్తంగా, ఆప్యాయంగా, అనాయాసంగా అందుకోవాలి. అందుకు మూలాధారం శ్రీ లలిత సహస్రనామస్మరణ, ధ్యాన, అర్చన, కీర్తన. ఈ దివ్య రహస్య సహస్రనామం చదివితే జీవితము తరిస్తుందని పరిపరి విధాలుగా హయగ్రీవుడు చెప్పారు. అపమృత్యువు పోతుందట, ఆయుష్షు పెరుగుతుందట, ఆరోగ్యం చేకూరుతుందట. ఒక్క నామం జపించినా పాపాలు తొలగిపోతాయట. నామకీర్తన చేసేవారి ముఖం చూస్తేనే పాపాలు తొలగిపోతాయట. శ్రీ పరమేశ్వరి దివ్య నామాలను జపించగా సాధకుడే అమ్మ స్వరూపాన్ని పొందుతాడట. తనకు అమ్మకు భేదం లేదని గమనించిన తనయుడు అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతాడట.